హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్ క్రియేషన్స్. ఈ రోజు వీడియోలో పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఆది డ్రెస్ తోటి ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. డ్రెస్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకే అండి, కటింగ్ లోకి అయితే వెళ్దాము. ముందుగా లైనింగ్ క్లాత్ ని 4 మడతలుగా వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నానండి. లైనింగ్ క్లాత్ 4 మడతలు, ఓపెన్స్ ఏమో మనకి అపోజిట్ ఉండేటట్టు చూసుకోవాలండి. నేను వీడియోలో చూపించే విధంగా అపోజిట్ ఉండాలి. ఓపెన్స్ ఓన్లీ టాపే కాబట్టి 2 మీటర్స్ సరిపోతుంది లైనింగ్. నెక్స్ట్ కొలత డ్రెస్ తీసుకోవాలండి. ఇలా కొలత డ్రెస్ ని సీదాగానే ఉంచుకో, లైనింగ్ క్లాత్ మీద డబల్ ఫోల్డ్ వేసుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా ఇలా డ్రెస్ సెట్ చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర ఒక మార్క్ అనేది వేసుకోవాలండి. సేమ్ అలానే నడుము భాగం కట్స్ దగ్గర మార్క్ వేసుకోవాలండి. వేసుకొని స్ట్రైట్గా అలానే మార్క్ వేసుకోవాలి. నెక్ దగ్గర మార్క్ తీసుకోవాలండి. అక్కడ ఒరిజినల్ మార్క్ కంటే కొంచెం ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా మార్క్ వేసుకొని ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఒక స్కేల్ తోటి ఆర్మ్ హోల్ అనేది 6 ఇంచెస్ ఉండాలండి. నెక్స్ట్ నెక్ కూడా 5.5 ఇంచెస్ ఉండాలి. నెక్ షోల్డర్ రెండు కలిపి సేమ్ కొలత సేమ్ అంతే ఉందండి. నేను స్కేల్తో కూడా చూశాను. పైన షోల్డర్ నెక్ కలిపి 5.5 ఉండాలి. షోల్డర్ మార్కుని స్ట్రైట్గా లైన్ తీసుకొని ఆర్మ్ హోల్కి బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, వేలు పెట్టి అక్కడ మార్క్ వేసేసుకొని అక్కడ నుంచి కర్వ్ స్కేల్ తోటి డ్రా చేసుకోవాలండి. కర్వ్ స్కేల్ యూజ్ చేస్తే షేప్ అనేది మంచిగా వస్తుందండి. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ స్కేల్. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్నానండి, రౌండ్ షేప్, యూ షేప్. నెక్స్ట్ బ్యాక్ నెక్ కూడా డ్రా చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ నెక్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నానండి. బ్యాక్ నెక్ వచ్చేసి బాక్స్ షేప్ కట్ చేస్తున్నాను. బాక్స్ షేప్ డ్రా చేశాను. ఇప్పుడు కొలత డ్రెస్ తోటి మనం మార్క్ వేసుకున్నాం కదా, దానికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్జిన్ కోసం కంపల్సరీ 2 ఇంచెస్ తీసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో ఫ్రంట్ బ్యాక్ నెక్ ఒక్కసారి కట్ చేస్తానండి, చూడండి. నెక్స్ట్ ఆది డ్రెస్ తోటి లైనింగ్ పొడవుని మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న లైనింగ్ని కట్ చేయడమే. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇక్కడ చూడండి, నెక్ భాగాన్ని ఫ్రంట్ భాగం కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత కింది పార్ట్ వచ్చేసి తీసేయాలండి. తీసేసి బ్యాక్ నెక్ కట్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. తీసేసి బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ తీసేసిన తర్వాత ఎడ్జెస్ సమానం అనుకుంటూ బ్యాక్ నెక్ కట్ చేయాలి. బ్యాక్ నెక్ వచ్చేసి డబ్బా షేప్ అండి. ఇలా చేస్తే ఫ్రంట్ బ్యాక్ ఒకసారి కటింగ్ అయిపోతుందండి తొందరగా. అంతే అండి, ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ని కూడా 4 మడతలు తీసుకోవాలండి. 4 మడతలు తీసుకొని కొలత డ్రెస్ తోటి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ పొడవు కూడా మార్క్ చేసుకున్నానండి. ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ పొడవును కూడా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు రియల్ మార్క్ అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నానండి. అక్కడ పైన లైన్ దగ్గర నుంచి చేతితోటి మార్క్ వేసుకుంటున్నాను చూడండి. అలా మార్క్ వేసుకొని కర్వ్ గీసుకోవడమే అండి. ఇలా కర్వ్ షేప్ గీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. ఇలా 2 హ్యాండ్స్ కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ తీసుకొని ఎడ్జెస్ మనకు అపోజిట్ ఉండేటట్టు చూసుకొని దాని మీద లైనింగ్ కట్ చేసుకున్న లైనింగ్ ఉంచాలండి. లైనింగ్ క్లాత్ కంటే 1 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ అనేది. ఎందుకంటే మనము కుట్టు వేసి మనము ఉల్టా తీస్తాం కదండి,
అందుకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి కంపల్సరీ లైనింగ్ కంటే. నెక్స్ట్ ఆది కొలతతోటి డ్రెస్ పొడవును కూడా చూసి కట్ చేసుకోవాలండి, ఎందుకంటే లైనింగ్ చిన్నగా ఉంటుంది కదా. అంతే అండి, కటింగ్ కూడా అయిపోయింది. మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి. డ్రెస్ ఫ్రంట్ పార్ట్ ఇది. నెక్స్ట్ ఇది బ్యాక్ పార్ట్ అండి, ఈ లైనింగ్. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేద్దామండి. మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ నుంచి కట్ చేయాలండి. 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇలా ఎంతో ఈజీగా ఆది డ్రెస్ తోటి పంజాబీ డ్రెస్ టాప్ కట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూద్దామండి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఉంచేసి పైన నెక్ దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలండి. నేను వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో కుట్టు కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత పైన క్లాత్ కట్ చేసేయాలండి. ఇక్కడ టస్క్ కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఉల్టా క్లాత్ తీసినప్పుడు మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ఉల్టా తీసుకున్న తర్వాత నెక్ చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ చుట్టూ లూజ్ కుట్టు వేసుకోవాలండి. లైనింగ్ కింది సైడ్ మలిపి కుట్టుకోవాలండి. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ సైడ్ కూడా అలానే లూజ్ కుట్టు వేసుకోవాలండి. క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ లూజ్ కుట్టు వేసుకోవాలి. లూజ్ కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. నెక్స్ట్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి సేమ్ వీడియోలో చూపించే విధంగా కుట్టాలండి. ఇది బాక్స్ షేప్ కాబట్టి సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత కట్స్ పెట్టుకోవాలి కంపల్సరీ. కట్స్ పెట్టుకుంటే డబ్బా షేప్ అనేది నీట్గా వస్తుందండి ఉల్టా తీసినప్పుడు. ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. కట్స్ ఇలా పెట్టుకోవడం వల్ల ఉల్టా తీసినప్పుడు లైనింగ్ అనేది నీట్గా వస్తుంది, డబ్బా షేప్ అనేది. మీరు చూడండి, లైనింగ్ క్లాత్ను ఇలా అనుకుంటూ మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. కుట్టిన తర్వాత చూడండి కరెక్ట్ షేప్ వస్తుంది. ఇలా నెక్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లూజ్ కుట్టు వేసుకోవాలండి లైనింగ్కి, మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇలాగనే సేమ్ ఫ్రంట్ది బ్యాక్ది లైనింగ్ జాయింట్ చేసుకోవడం అయిపోయిందండి.
నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ రెండు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడు కింద మలిపి కుట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఇప్పుడు నేను కుట్టేది. ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకుందామండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి ఇలా ఒక కుట్టు వేసుకొని ఉల్టా తీయాలండి. నేను వీడియోలో చూపించే విధంగా లైనింగ్ క్లాత్ మీద ఒక కుట్టు వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను చేతులకైతే కుట్టు వేయడం లేదండి, ఓన్లీ లూజ్ కుట్టు వేస్తున్నాను. ఆల్రెడీ మనం లైనింగ్ మీద కుట్టు వేసాం కాబట్టి అది లోపలికే వెళ్ళిపోతుంది. కుట్టు అనేది ఏం కనిపించదండి బయటికి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుంటున్నాను. టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. అవి టూ హ్యాండ్స్ ఒక దగ్గర పెట్టేసి మధ్యలో ఒక టస్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము కట్ చేసేటప్పుడు లో కట్ చేయలేం కాబట్టి ఇప్పుడు కట్ చేస్తున్నానండి. క్లాత్ కట్ చేసేటప్పుడన్నా చేసుకోవచ్చు, లేకుంటే ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత అయినా లో కట్ చేయొచ్చండి. లో కట్ చేసిన పార్ట్ని మార్క్ వేసుకోవాలండి, ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. చూడండి, మార్క్ ఉన్నదేమో ఫ్రంట్ రావాలి. మనం హ్యాండ్కి మధ్యలో టస్క్ పెట్టుకున్నాం కదా, ఆ మధ్యలో పార్ట్ షోల్డర్ దగ్గర వచ్చే విధంగా చూస్తూ కుట్టాలండి. ఇలానే టూ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సైడ్ కుట్స్ వేసుకోవాలండి. ఇలా సేమ్ హ్యాండ్ పార్ట్ను ఇలా పట్టుకొని ఆది డ్రెస్ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. మార్క్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్స్ ఎంత పొడవు ఉందో చూసుకొని మార్క్ చేసుకొని అక్కడ దాకా కుట్టాలండి. ఇక్కడ డబల్ కుట్టు వేయాలి. సేమ్ ఇదే విధంగా మరొక సైడ్ కూడా స్టిచ్ చేయాలి.
ఇలా కట్స్కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కట్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. డ్రెస్ కింది పార్ట్ నుంచి స్టిచ్ చేయాలండి. నేను వీడియోలో చూపించే విధంగా మలుపు ఇట్లా 2 టైమ్స్ మలిపి స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు ఇట్లా నీట్గా అనుకుంటూ కుట్టు వేయాలండి, లేకుంటే కట్స్ ఉల్టా అయిపోతాయి. మధ్యలో వచ్చేసిన తర్వాత ఇక డబ్బా షేప్ తీసుకోవాలి. ఇలానే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత పైన ఇంకొకటి కుట్టు వేసుకోవాలండి. ఇలా నీట్గా అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో మనకి డబ్బా షేప్ వచ్చింది కదా, అక్కడ ఆపేసి మళ్ళీ ఇటు ఉల్టా తీసుకోవాలండి. ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలండి. చూడండి డబ్బా షేప్ ఎంత నీట్గా వచ్చిందో. పంజాబీ డ్రెస్కి కట్స్ తోటే లుక్ వస్తుందండి. పంజాబీ డ్రెస్ అంటే ఈజీ అండి, ఓన్లీ ఒక కట్స్ కుట్టడం వస్తే పంజాబీ డ్రెస్ కుట్టడం వచ్చినట్టే. సేమ్ నేను వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో సేమ్ అలానే కుట్టాలి. చాలా ఈజీ అండి. ఇక్కడ డబ్బా షేప్ తీసుకోవాలి అంతే. డబ్బా షేప్ తీసుకొని నెక్స్ట్ ఇంకొక కుట్టు వేసుకోవాలి. టూ సైడ్స్ కట్స్ అయితే అయిపోయినాయండి. నేను ఇంతకుముందు బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్న కింద ఫ్రంట్ చేసుకోలేను. ఫ్రంట్ని కూడా మలిపి స్టిచ్ చేసుకోవాలి కింద. బ్యాక్ లెంత్ చూసేసి అయితే నేనైతే మార్క్ వేసుకొని స్టిచ్ చేస్తున్నాను. బార్డర్ ఉందని లాస్ట్కి స్టిచ్ చేస్తున్నానండి. టోటల్గా కట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. నెక్స్ట్ సైడ్ కుట్లు వేసుకోవాలి. సైడ్ కుట్లు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. బ్యాక్ సైడ్ కింద 2 కుట్లు వేసుకోవాలండి. నేను అప్పుడు ఒకటే కుట్లు వేశాను. టోటల్గా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. ఆది డ్రెస్ తోటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి.